హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక ఊరిలో 2 కోతులు ఉండేవి. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతుండగా వాటికి ఒక రొట్టె ముక్క దొరికింది. దానిని పంచుకునేటప్పుడు వాటి మధ్య గొడవ మొదలైంది. ఒకటి చెప్పింది, రొట్టెను ముందు నేను చూశాను అని. రెండవది చెప్పింది, నేను ముందు పట్టుకున్నాను అని. ఇలా అవి వాదించుకోవడం మొదలుపెట్టాయి. కొద్దిసేపు తర్వాత ఆ రొట్టె ముక్కను తీసుకొని నక్క వద్దకు వెళ్ళి తీర్పు ఇవ్వమని అడిగాయి. ఆ రొట్టెను చూసిన తర్వాత నక్క దానిని ఎలాగైనా తినాలని నిర్ణయించుకుంది. అది ఒక త్రాసును తెచ్చి రొట్టెను 2 ముక్కలు చేసింది. ఒక ముక్క బరువుగా ఉందని చెప్తూ ఆ నక్క దాని నుండి కొంచెం తినేసింది. అప్పుడు మరో ముక్క బరువైంది కావున దాని నుండి కూడా కొంచెం తినేసింది. ఇదే విధంగా ఆ నక్క రొట్టె మొత్తాన్ని తినేసింది. ఆ కోతులు ఏమీ చేయలేక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాయి. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. చూడండి, ఇక్కడ ఒక ఊరిలో అంటున్నాం. ఒక ఊరిలో అంటే ఇన్ ఏ విలేజ్. ఒక ఊరిలో 2 కోతులు ఉండేవి. అంటే ఇక్కడ మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి చెప్తున్నాం. అంటే వర్ అనే బీ ఫామ్ను ఉపయోగించాలి. ఓకే, 2 కోతులు అంటే దేర్ వర్ 2 మంకీస్. ఓకే, దేర్ వర్ 2 మంకీస్. 2 కోతులు ఉండేవి. ఒకరోజు అంటున్నాం. అంటే 1 డే, ఒకరోజు ఆహారం కోసం వెతుకుతుండగా అంటే వెతుకుతూ ఉన్నప్పుడు అనమాట. అంటే ఇక్కడ మనం వైల్ ఉపయోగించాలి. అంటే వైల్ సర్చింగ్ ఫర్ ఫుడ్ అంటే ఆహారం కోసం వెతుకుతుండగా. ఇక్కడ సర్చింగ్ అనే కదా మీరు లుకింగ్ రాసిన సేమ్ మీనింగ్. ఓకే, వైల్ లుకింగ్ ఫర్ ఫుడ్ అన్నా ఓకే, వైల్ సర్చింగ్ ఫర్ ఫుడ్ అన్నా సరే ఓకే. వాటికి ఒక రొట్టె దొరికింది అంటే దే ఫైండ్ అంటే దొరకటం, దొరికింది కాబట్టి ఫౌండ్. ఓకే, దే ఫౌండ్ ఒక రొట్టె అంటే ఏ బ్రెడ్. మనం ఇక్కడ ఒక రొట్టె అని కాకుండా ఒక రొట్టె ముక్క అని రాద్దాం. అంటే ఏ పీస్ ఆఫ్ బ్రెడ్. ఓకే, ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ ఒక రొట్టె ముక్క దొరికింది అని రాద్దాం. ఓకే, దానిని పంచుకునేటప్పుడు అంటే దాన్ని పంచుకుంటుండగా అనమాట. అంటే వైల్ షేరింగ్ ఇట్, దాన్ని పంచుకునేటప్పుడు వాటి మధ్య గొడవ మొదలైంది అంటే ఏ ఫైట్ స్టార్టెడ్. వాటి మధ్య అంటున్నాం. అంటే బిట్వీన్ దెమ్, వాటి మధ్య. ఓకే, ఒకటి చెప్పింది అంటున్నాం. అంటే 1 సెడ్, ఒకటి చెప్పింది. ఏం చెప్పింది అంటే రొట్టెను ముందు నేను చూశాను అంటే ఐ సా ద పీస్ ఆఫ్ బ్రెడ్. అంటే ఆ రొట్టె ముక్కను ఫస్ట్ నేను చూశాను. ఫస్ట్. ఓకే, ఐ సా ద పీస్ ఆఫ్ బ్రెడ్ ఫస్ట్. ఆ రొట్టె ముక్కను ముందు నేను చూశాను అని. రెండవది చెప్పింది అంటే ద సెకండ్ వన్ సెడ్. రెండవది చెప్పింది. ఏం చెప్పింది? నేను ముందు పట్టుకున్నాను అని. ఓకే, నేను పట్టుకున్నాను. ఐ హోల్డ్ అంటే పట్టుకోవడం, పట్టుకుంది కాబట్టి ఆల్రెడీ హెల్డ్. ఓకే, ఐ హెల్డ్ ఇట్ ఫస్ట్. నేను దాన్ని ముందు పట్టుకున్నాను అని ద సెకండ్ వన్ సెడ్, రెండోది చెప్పింది అనమాట. ఓకే, ఇలా అవి వాదించుకోవడం మొదలుపెట్టాయి. ఓకే, అవి మొదలుపెట్టాయి అంటే దే
స్టార్టెడ్ అవి మొదలుపెట్టాయి. వాదించుకోవటం అంటే ఆర్గ్యూయింగ్. ఓకే, ఇలా అంటున్నాం అంటే లైక్ దిస్. ఓకే, తర్వాత కొద్దిసేపు తర్వాత అంటున్నాం అంటే ఆఫ్టర్ సమ్ టైం కొద్దిసేపు తర్వాత ఆ రొట్టె ముక్కను తీసుకొని నక్క వద్దకు వెళ్ళి తీర్పు ఇవ్వమని అడిగాయి. అంటే ఆ రొట్టె ముక్క నక్క వద్దకు తీసుకెళ్ళాయి ఫస్ట్, తర్వాత తీర్పు ఇవ్వమని అడిగాయి. ఇలా అర్థం. ఏవి తీసుకెళ్ళింది? అవే కాబట్టి దే టుక్. ఓకే, దే టుక్ దేన్ని? ఆ రొట్టె ముక్కను. అంటే దే టుక్ ద పీస్ ఆఫ్ కేక్. ఓకే, సారీ, ద పీస్ ఆఫ్ బ్రెడ్. దే టుక్ ద పీస్ ఆఫ్ బ్రెడ్ ఎక్కడికి? నక్క వద్దకు. అంటే టు ఏ ఫాక్స్, ఒక నక్క వద్దకు. అండ్ ఇంకేం చేశాయి? తీర్పు ఇవ్వమని అడిగాయి. ఓకే, అంటే అండ్ ఆస్క్డ్ ఇట్, దాన్ని అడిగాయి ఏమని? టు గివ్. తీర్పు అంటే జడ్జిమెంట్. ఓకే, జడ్జిమెంట్ ఇవ్వమని అడిగాయి. ఇది అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ టు గివ్ జడ్జిమెంట్. తర్వాత ఆ రొట్టెను చూసిన తర్వాత అనుంది. అంటే ఆ రొట్టెను చూసిన తర్వాత అంటే ఆఫ్టర్ సీయింగ్ ద బ్రెడ్. అంటే ఆ రొట్టెను చూసిన తర్వాత నక్క దానిని ఎలాగైనా తినాలని నిర్ణయించుకుంది. నక్క నిర్ణయించుకుంది అంటే ద ఫాక్స్ డిసైడెడ్, తినాలని అంటున్నాం. అంటే డిసైడెడ్ టు ఈట్, దానిని అంటున్నాం. ఇట్ ఎలాగైనా అంటున్నాం. అంటే ఎనీహౌ. ఓకే, ద ఫాక్స్ డిసైడెడ్ టు ఈట్ ఇట్ ఎనీహౌ. అది ఒక త్రాసును తెచ్చి, అంటే తెచ్చింది ఫస్ట్, అది అర్థం. అది తెచ్చింది అంటే ఇట్ బ్రింగ్ అంటే తేవటం, తెచ్చింది కాబట్టి బ్రాట్. ఓకే, ఇట్ బ్రాట్ ఏ త్రాసు అంటే ఓకే వేయింగ్ స్కేల్ ఇక్కడ. ఓకే, వేయింగ్ స్కేల్. ఓకే, ఇట్ బ్రాట్ ఏ వేయింగ్ స్కేల్. అండ్ ఏం చేసింది? 2 ముక్కలు చేసింది, అంటే కట్ చేసింది అనమాట. అంటే కట్ ద బ్రెడ్, బ్రెడ్ ఉంది కాబట్టి కట్ ద బ్రెడ్ ఇంటూ 2 పీసెస్. ఓకే, 2 ముక్కలుగా చేసింది. ఒక ముక్క బరువుగా ఉందని చెప్తూ, అంటే సేయింగ్ అంటే చెప్తూ. ఏం చెప్తూ? సేయింగ్ దట్ ఒక ముక్క బరువుగా ఉందని. అంటే సేయింగ్ దట్ 1 పీస్ వాజ్ హెవియర్. ఆ నక్క దాని నుండి కొంచెం తినేసింది. ఓకే, ఆ నక్క తినేసింది అంటే ద ఫాక్స్ ఏట్. ఓకే, కొంచెం అంటున్నాం. అంటే ఏ లిటిల్, లేకపోతే సమ్ అని రాసినా సరే ఓకే. ద ఫాక్స్ ఏట్ ఏ లిటిల్, దాని నుండి అంటున్నాం. అంటే ఫ్రమ్ ఇట్, దాని నుండి. అప్పుడు మరో ముక్క బరువైంది. అప్పుడు అంటున్నాం. అంటే దెన్ మరో ముక్క బరువైంది. అంటే ద అదర్ పీస్. ఓకే, ద అదర్ పీస్ అంటే మరో ముక్క బరువైంది. అంటే బికేమ్ హెవియర్. ఓకే, మరో ముక్క బరువైంది. కావున అంటే సో, కావున దాని నుండి కూడా కొంచెం తినేసింది. అంటే ఇట్ ఏట్ ఏ లిటిల్, దాని నుండి కూడా అంటున్నాం. అంటే ఫ్రమ్ దట్ టు, దాని నుండి కూడా. ఓకే, ఇదే విధంగా అంటున్నాం. అంటే ఇన్ ద సేమ్ వే, ఇదే విధంగా ఆ నక్క రొట్టె మొత్తాన్ని తినేసింది. ఓకే, ఆ నక్క తినేసింది. అంటే ద ఫాక్స్ ఏట్, రొట్టె మొత్తాన్ని అంటున్నాం. అంటే ద హోల్ బ్రెడ్, రొట్టె మొత్తాన్ని తినేసింది. ఆ కోతులు ఏమీ చేయలేక, అంటే ఏమీ చేయలేకపోయాయి. అంటే కుడ్ నాట్ ఉపయోగించాలి ఇక్కడ. అంటే ద మంకీస్ కుడెంట్ డూ ఎనీథింగ్, ఏమీ చేయలేకపోయాయి, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాయి అన్నమాట. అండ్ వెళ్ళిపోయాయి అంటే వెంట్ అవే, దూరంగా వెళ్ళిపోయాయి. ఏడ్చుకుంటూ అంటున్నాం. అంటే క్రయింగ్. ఓకే, ఇది అన్నమాట. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి ఇక్కడ. ఇన్ ఏ విలేజ్, ఒక గ్రామంలో దేర్ వర్ 2 monkeys, 2 కోతులు ఉండేవి. వన్ డే, ఒకరోజు, వైల్ సర్చింగ్ ఫర్ ఫుడ్, ఆహారం కోసం వెతుకుతుండగా దే ఫౌండ్ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్, వాటికి ఒక రొట్టె ముక్క దొరికింది. వైల్ షేరింగ్ ఇట్, దాన్ని పంచుకునేటప్పుడు ఏ ఫైట్ స్టార్టెడ్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య ఒక గొడవ మొదలైంది. వన్ సెడ్, ఒకటి చెప్పింది,
ఐ సా ద పీస్ ఆఫ్ బ్రెడ్ ఫస్ట్, నేను రొట్టె ముక్కను మొదట చూశాను అని. ద సెకండ్ వన్ సెడ్, రెండోది చెప్పింది ఐ హెల్డ్ ఇట్ ఫస్ట్, నేను దాన్ని మొదట పట్టుకున్నాను అని. దే స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ లైక్ దిస్, అవి ఇలా వాదించడం మొదలుపెట్టాయి. ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపు తర్వాత, దే టుక్ ద పీస్ ఆఫ్ బ్రెడ్ టు ఎ ఫాక్స్, అవి ఆ రొట్టె ముక్కను ఒక నక్క వద్దకు తీసుకెళ్ళాయి. అండ్ ఆస్క్డ్ ఇట్, దాన్ని అడిగాయి, టు గివ్ జడ్జిమెంట్ ఇవ్వమని, అంటే తీర్పు ఇవ్వమని అడిగాయి. ఆఫ్టర్ సీయింగ్ ద బ్రెడ్ చూసిన తర్వాత, అంటే ఆ రొట్టెను చూసిన తర్వాత, ద ఫాక్స్ డిసైడెడ్ టు ఈట్ ఇట్ ఎనీ హౌ, ఎలాగైనా దాన్ని తినాలని నక్క నిర్ణయించుకుంది. ఇట్ బ్రాట్ ఏ వేయింగ్ స్కేల్, అది ఒక త్రాసును తీసుకొచ్చింది. అండ్ మరియు కట్ ద బ్రెడ్ ఇంటూ 2 పీసెస్, ఆ బ్రెడ్ని అంటే ఆ రొట్టెను 2 ముక్కలుగా చేసింది. సేయింగ్ దట్ 1 పీస్ వాజ్ హెవియర్, ఒక ముక్క బరువైందని చెప్తూ, ద ఫాక్స్ ఏట్ ఏ లిటిల్ ఫ్రమ్ ఇట్, దాని నుండి కొంచెం ఆ నక్క తినేసింది. దెన్, అప్పుడు, ద అదర్ పీస్ బికేమ్ హెవియర్, ఆ రెండో ముక్క బరువైంది. సో, కావున, ఇట్ ఏట్ ఏ లిటిల్ ఫ్రమ్ దట్ టు, దాని నుండి కూడా అది కొంచెం తినేసింది. ఇన్ ద సేమ్ వే, అదేవిధంగా, ద ఫాక్స్ ఏట్ ద హోల్ బ్రెడ్, ఆ బ్రెడ్ మొత్తాన్ని అంటే ఆ రొట్టె మొత్తాన్ని నక్క తినేసింది. ద మంకీస్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్, ఆ కోతులు ఏమీ చేయలేకపోయాయి. అండ్ మరియు వెంట అవే క్రయింగ్, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాయి. ఇది అనమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.